Look unto Jesus and say, Lord, my help comes from you, my healing comes from you, my promotion comes from you, my blessing comes from you. This is the time of celebration. Greetings in Jesus' name. A very warm welcome to our program, Look What the Lord Has Done. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. Look What the Lord Has Done అనే మా కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. The God we serve is amazing. He is all powerful. He is alive and well able to work miracles in your life. మనము సేవించే దేవుడు ఆయన గొప్పవాడై ఉన్నాడు, అద్భుతకరుడై ఉన్నాడు. మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సమర్థుడై ఉన్నాడు. Surely, my friend, our God is a God of turnaround. Our God is a God with whom nothing is impossible. And the Bible says, is there anything too hard for the Lord? నిజముగా స్నేహితులారా, మన దేవునికి సమస్తము సాధ్యము. బైబిల్ సెలవిస్తుంది ఆయనకు అసాధ్యమైన కార్యము ఏమన్నా ఉన్నదా అని వాక్యం సవాలు చేస్తూ ఉన్నది. The Bible says if God can bring water out of the rock, he can feed the children of Israel with fresh manna every day, feed Elijah through the ravens, make a way through the Red Sea. Is there anything too hard for the Lord? స్నేహితులారా, ఈ యొక్క బండ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి అది మాత్రమే కాదు ఆకాశం నుండి మన్నా కురిపించి ఎర్ర సముద్రం నుండి చీల్చి 2 పాయలుగా చేసి దాని మధ్య నుండి మార్గము చేసిన ఆ దేవునికి ఇంకా ఏదన్నా అసాధ్యమైన కార్యం ఏమన్నా ఉన్నదా? So no matter what you're going through, what impossibilities you're facing in your life, it could be a giant that is standing in your way, or it could be a mountain that you are facing, or maybe there is a storm that you're going through right now in your life. My friend, when you trust in God, he will make a way where there is no way. కాబట్టి స్నేహితులారా, మీరు ఎటువంటి అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నను, లేదా గడ్డు పరిస్థితుల్లో ఉన్నను, అది కొండ కావచ్చును, అది పర్వతము కావచ్చును, లేదా మీకు వ్యతిరేకంగా ఒక పెద్ద తుఫాను రేగినను, స్నేహితులారా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, సమస్తము సాధ్యమైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. Do you know when there was darkness, all that God said was light be. When he looked at the storm, he said peace be. Even when he came to the grave of Lazarus, he said resurrection be. And Lazarus, who was dead and gone for 4 days, came back to life. స్నేహితులారా, చీకటి కనబడినప్పుడు దేవుడు అన్నాడు వెలుగు కమ్మని పలికాడు. అది మాత్రమే కాదు కానీ నీరు కావాల్సినప్పుడు నీరు కమ్మని పలికాడు. అది మాత్రమే కాదు కానీ ఈ యొక్క లాజరు సమాధి యొద్దకు వచ్చినప్పుడు పునరుద్ధానము కమ్మని తెలియజేసినప్పుడు లాజరు తిరిగి జీవమునకు వచ్చాడు. స్నేహితులారా, అదే కార్యము మీ జీవితంలో దేవుడు చేయగలడు. So when you stand on the word of God, my friend, hold on to God, trust in God. God will always come through for you. He is never too late. Even though you feel right now things are not going right in your life and you might think it's all over and God is too late, I want to encourage you, God is never too late. He will turn around the situation and he will come through for you. కాబట్టి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉండండి. దేవుని వాక్యం మీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగిస్తున్నాయి. స్నేహితులారా, ఒకవేళ మీకు ఆలస్యం అయినట్టు అనిపించినను, అది ఇంకా జరగట్లేదు అనిపించినను, లేదు, మీరు దేవుని వాక్యాన్ని పట్టుకొని ఉండండి. దేవుడు తగిన సమయం తగిన కాలం ముందు దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. The Bible talks about a Shunammite woman whose son was dead. As she was going to the prophet, when she was afar off, the prophet told the servant to ask that woman if all was well with her husband, with her child. My friend, notice the response that she gave. She said, my Lord, all is well. స్నేహితులారా, మనం బైబిల్లో ఒక కథ చూడగలము. శూనేమిరియలైన ఆ యొక్క స్త్రీకి దేవుడు సంతానం ఇచ్చాడు. అయితే తన సంతానము తనకిచ్చిన ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. అయితే అటువంటి సమయంలో ఆమె దైవజనుడి ప్రవక్త దగ్గరికి వెళ్తున్న సమయంలో ప్రవక్త దూరం నుంచి చూసి తన సేవకుని పంపి నీ భర్తతో, నీతో, అదేవిధంగా నీ బిడ్డతో అంతా బాగా ఉందా అని చెప్పినప్పుడు ఆ బిడ్డ చెప్పిన మాట ఏంటంటే, లేదా ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటంటే అంతా బాగానే ఉన్నది అన్న ప్రత్యుత్తరము ఆమె ఇవ్వడం జరిగింది. స్నేహితులారా, చూడండి ఏ రీతిగా ఆమె ప్రతిస్పందిస్తుందో మీరు గమనించాలి. Notice she had a dead baby at home, but she was not getting ready for a funeral service, my friend, but she was getting ready for a resurrection service. గమనించండి స్నేహితులారా, ఇంట్లో తన బిడ్డ చనిపోయినప్పటికీ ఆమె తన కొడుకుని లేదా తన బిడ్డను పాతి పెట్టడానికి సిద్ధపడట్లేదు, కానీ ఆ తన బిడ్డ తిరిగి పునరుద్ధానము చేయబడతాడు అని చెప్పి నమ్ముతూ ఉన్నది. What am I saying at this time? Your situation might be impossible. You may be going through a real rough time in your life. It might seem like everything is dead and gone. And that's exactly was the situation of this lady. But whatever she confessed, my friend, that is what she received. స్నేహితులారా, మీ పరిస్థితి కూడా అలాగే ఉండవచ్చును. నీ పరిస్థితి అంతా కూడా మృతమైపోయి ఇక అయిపోయింది అన్నట్టుగా ఉండవచ్చును. కానీ స్నేహితులారా, గమనించండి, ఈ సహోదరి చెప్పినట్టుగా మీరు చెప్పినప్పుడు నిశ్చయముగా ఆమె పొందుకున్న అద్భుతమే మీరు కూడా పొందుకోగలరు. In the midst of an impossible situation, in the midst of a dead situation, she spoke the word of God and she said all was well, and God turned around her situation, her dead baby,
came back to life. ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి మృతమైన పరిస్థితిలో అంతా అయిపోయింది అన్న అటువంటి పరిస్థితిలో కూడా ఈమె సెలవిచ్చిన మాట ఏంటంటే అంతా బాగానే ఉన్నది. కాబట్టి తన వైఖరి తన జీవితంలో ఆ యొక్క తన బిడ్డ జీవితంలో పునరుద్ధానమును ఆ యొక్క తిరిగి జీవమును తీసుకుని రావడం జరిగింది. We have a dear sister Varalakshmi and we want you to listen to her testimony. It was a very, very sad story. It was a very negative story, but God turned around her story even as she stood on the word of God, and here she is to share with us about the goodness of God in her life. Listen to her testimony and we'll be right back with you. సహోదరి వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. తన జీవితంలో దేవుడు చేసిన కార్యమును ఆమె మనకు వివరించారు. ఏ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో, మృతమైన పరిస్థితుల్లో ఆమె ఉండి దేవుని వాక్యమును పట్టుకుని ఉన్నప్పుడు దేవుడు తన పరిస్థితిని మార్చివేశాడు. గమనించండి. ఈ యొక్క సాక్ష్యాన్ని మీరు విన్న తర్వాత తిరిగి మీ వద్దకు మేము వచ్చి కలుసుకుంటాము. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ పాస్టర్ శామ్యూల్ గారికి అండ్ పాస్టర్ మెర్లిన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను అంతేకాదండి, ముఖ్యంగా ఈ టీవీలో శుభవార్త ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీరందరూ చేసే సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఈ సీట్లో కూర్చొని మళ్ళీ నా టెస్టిమోనీ షేర్ చేయడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు మీరందరూ కూడా. మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. నేను టీవీ ఛానల్స్ చేంజ్ చేసుకుంటా, నేను చాలా ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ అనమాట. నా ఫ్యామిలీలో ఎంతో వ్యతిరేకత ఉన్నటువంటి సిచ్యువేషన్లో అసలు నేనేమైపోతానో తెలియనటువంటి సిచ్యువేషన్స్ అనమాట. ఇంకా నాకు డెడ్ ఎండ్, నా లైఫ్కి ఇంకా చాయిస్ లేదు అనుకున్నటువంటి ఆ టైంలో నేను శుభవార్త ఛానల్లో వాక్యం పెట్టి ఛానల్స్ మారుస్తూ ఉన్నాను. అనుకోకుండా సడన్గా 9:30కి శామ్యూల్ పట్టా గారు వాక్యం మాట్లాడడం అనేది నేను విన్నానండి. అది సూటిగా దేవుడు ఆయన ద్వారా నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. ఇంకా నాకు నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ని నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను. దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు అనేసి నేను ఇంకా చాలా స్ట్రాంగ్గా నమ్మానండి. ఫస్ట్ నా ఎదుటిన్న ఛాలెంజ్ ఏంటంటే నా ఫ్యామిలీ అండి. నా కుటుంబాన్ని కూలిపోతున్నటువంటి నా కుటుంబాన్ని కట్టుకోవడం అనేది ఆ రోజు నా ముందున్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్ అండి. దాన్ని పట్టుకుని నేను ఎప్పుడైతే పాస్టర్ దేవుడు జతపరిచినటువంటి ఇద్దరిని ఏ ఒక్కరూ కూడా విడదీయడానికి సరిపోరు అని చెప్పి పాస్టర్ ప్రేయర్ చేస్తూ ఉండేవారు. నేను ఆ ప్రేయర్ని ఏకీభవించేటటువంటి దాన్ని. ఆల్మోస్ట్ బ్రేకప్ అనుకున్నటువంటి నా ఫ్యామిలీ, మరి అత్తమామల నెగటివ్ నుంచి కానీ నా హస్బెండ్ నుంచి కానీ నేను ఎదుర్కొన్న ప్రతి వ్యతిరేకతని, ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితిని దేవుడు నా పక్షంగా అనుకూలంగా మార్చారండి. దేవుడు వారితో వితిన్ 3 months లోనే నేను వర్డ్ కన్ఫెస్ చేయడం, వాక్యం చదవడం, ఎక్కువగా వాక్యాన్ని చదవడం అనేది ఒకటి బాగా నేర్చుకున్నానండి. వర్డ్ కన్ఫెస్ చేయడం, చదివినటువంటి వాక్యాన్ని ఎలా కన్ఫెస్ చేసుకోవాలి, అది నా జీవితాన్ని వాక్యంతో ఎలా కట్టుకోవాలి అనేది నేను నేర్చుకున్నానండి. నిజంగా సో వండర్ అండి. వితిన్ 3 months లో నా హస్బెండ్ రియలైజ్ అవ్వడం, నేను పోగొట్టుకున్నటువంటి దానికంటే ఎక్కువగా తన దగ్గర నుంచి నేను అటువంటి ఎఫెక్షన్ కానీ లవ్ కానీ నేను సమకూర్చుకోగలిగానండి. ఇది కేవలం శామ్యూల్ గారు చెప్పేటటువంటి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, కుటుంబంలో నిజంగా దేవుని రాజ్యాన్ని ఎలా అనుభవించాలి, ఆనందాన్ని ఎలా పొందుకోవాలి అనేది ఆ వర్డ్ ద్వారా, నిజంగా పాస్టర్ చెప్పిన వర్డ్ ద్వారానే నేను నేర్చుకున్నానండి. అలా ప్రేయర్ చేయగలిగాను. తర్వాత దేవుని స్వరాన్ని వినడం, ఆత్మస్వరం వినడం, భాషలతో మాట్లాడడం, అది నాకు చాలా వండర్గా ఉండేది. ఎవరో సంఘాన్ని నడిపే దైవజనులకి మాత్రమే ఆ హక్కు ఉంటుంది అని నేను అనుకునేదాన్నండి. కానీ శామ్యూల్ గారు వర్డ్స్ నేను విన్నాక నేను తెలుసుకుంది ఏంటంటే దేవుని స్వరాన్ని అందరూ వినగలరు. దేవుని యందు ఆశతో, విశ్వాసంతో ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారందరూ కూడా దేవుని స్వరాన్ని వినగలరు, దేవుని అనుగ్రహించినటువంటి భాషల్లో మాట్లాడగలరు అనేది నేను నేర్చుకున్నానండి. అయితే దేవుని స్వరం వినడం అనేది నేను మొట్టమొదటిసారిగా అది నాకు ఎక్కడ అప్లికబుల్ అయిందంటే 2012 December 29th ఈవినింగ్ 5 o'clock అండి. నేను నా కిచెన్లో వంట చేసుకుంటున్నాను. నా 2 years బాబు ఉన్నాడండి. అయితే నేను వంట చేసుకున్నటువంటి ఆ టైంలో బాబు గోడ దగ్గర ఉన్నాడనేసి, ఒక డేంజర్ సిచ్యువేషన్ లో నా బాబు గోడ దగ్గర ఉన్నాడనే ఒక స్వరాన్ని నేను విన్నానండి. నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేటటువంటి ఒక గద్దింపు స్వరాన్ని నేను వినగలిగానండి. విత్ పిక్చరైజేషన్ అనమాట. నా ఆత్మలో నేను వెంటనే ఆ స్వరం విన్న వెంటనే నేను పరిగెత్తుకుంటా నా బాల్కనీ గోడ వైపు వెళ్ళినప్పుడు నా బాబు ఈ గోడలో ఇటువైపు నుంచి, నా బాల్కనీలో నుంచి అవుట్ ఆఫ్ సైడ్ బాల్కనీ అంటే గోడ అటువైపుకి వేలాడుతా కనిపించాడండి. ఒక
సపోర్ట్ కోసం నా బిడ్డ ఎదురు చూస్తున్నాడు. తన చిన్న చేతులు అంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెట్టగోడని పట్టుకొని వేలాడుతున్నాడండి. ఏమాత్రం గ్రిప్పు దాటిపోతే నా బిడ్డ నా చేతికి వచ్చేటటువంటి పరిస్థితి కాదు. కింద పెద్ద కాంపౌండ్ వాళ్ళు, ఆ పక్కనే పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉన్నాయండి. నిజంగా గాడ్స్ గ్రేస్ నేను నా బిడ్డని తిరిగి పొందుకోగలిగాను. దేవుని స్వరం వినడం అనేది పాస్టర్ చెప్పడం వల్ల నేను దాన్ని నమ్మి, నీ స్వరాన్ని వినేటటువంటి చెవి నాకు ఇవ్వమని దేవుణ్ణి అనుదినం నేను అడిగేదాన్ని. నిజంగానండి నేను నా మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా ఓన్లీ వన్ సన్, నేను నా బాబుని 2 చేతి అలా పట్టుకుని నేను తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి నేను ఇంకా లోపలికి వచ్చి నేను ఇంకెవ్వరికి ఏమీ చెప్పలేదండి. నేను ఇంకా దేవునికి ఎన్నో స్తుతులు చెల్లించాను. నన్ను ఇంతగా నడిపించినటువంటి పాస్టర్ శామ్యూల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నానండి. తర్వాత నేను విత్తడం కోయడం అనే దాన్ని బాగా ఆకర్షించిందండి నన్ను. నాకు విత్తాలని ఆశ ఉండేది, కానీ నేను జాబ్ చేయడానికి నాకు ఇంట్లో సపోర్ట్ కాదు. నా పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరని చెప్పి జాబ్ వద్దనేవారు మా హస్బెండ్. సో ఏం చేశాను, నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇవ్వాలని ఆశ ఉన్నప్పుడు ఎలా అయినా మనం ఇవ్వగలుగుతామండి. ఎందుకంటే దేవుడికి మనం ఇచ్చేది మన కృతజ్ఞతకి తెలుపుకోవడానికే తప్పితే ఆయనకి ఇవ్వగలిగినంత వారం కాదండి. కానీ దేవుడు మనం మంచి అర్పణలు అర్పించడం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం. మరి ఆ వాగ్దానంలో అది ఆ వాగ్దానాన్ని మనం ఫాలో అవడం అనేది మరి ఆయన బిడ్డలుగా మనం చేయవలసిన పని అని నేను అనుకున్నానండి. అలాగే శామ్యూల్ గారు ఇచ్చేటటువంటి ఆ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకున్నాను. నాకు వీలైనంత మట్టుకు నేను కొంచెం కూడబెట్టుకుంది అంటే నా పాకెట్ మనీ, నాకు ఒకే ఒక సోర్స్ ఎప్పుడన్నా మా హస్బెండ్ ఇస్తే అండి, అంతకు మించి నాకు ఇలాంటి సోర్స్ లేదు. సో నేను దేవుడు ఇవ్వగలడు అనేటువంటి నమ్మకంతో నేను ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. అనుకోకుండా నేను ఇంటి దగ్గర ఉండి వితౌట్ ఇన్వెస్ట్మెంట్స్ తో నేను బిజినెస్ చేసుకోలేలాగా నాకు డోర్స్ ఓపెన్ అయ్యాయండి. నేను ఒకప్పుడు 100 రూపీస్ కోసమో లేకపోతే ఒక్కొక్క రోజు ఏంటంటే నా సిచ్యువేషన్ అట్లీస్ట్ 1 రూపీ కావాలన్నా ఇల్లంతా వెతికేసినా ఎక్కడ నా చేతిలో 1 రూపీ ఉండేది కాదు. అటువంటి సిచ్యువేషన్ లో ఏడ్చేసేదాన్ని అనమాట దేవుడి దగ్గర. నేను అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు నేను ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయగలిగినంతగా దేవుడు నన్ను బ్లెస్ చేశాడండి. నా ఇండివిజువల్ అమౌంట్ అండి దేవుడికి ఇచ్చట్లో నేను ఎప్పుడు వెనుతీయకుండా నేను ముందుకు సాగిపోతున్నానండి. నేను అనేక మందికి ఆశీర్వాదకారకంగా ఉంటానని దేవుడు నాతో వాగ్దానం ఇచ్చి మాట్లాడారండి. దేవుని స్వరం వినడంలో నేను ఇలాగే నా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాతో ఆత్మస్వరాన్ని ఒక వాక్యంతో మాట్లాడారండి. రహస్య స్థల నిధులను దాచిపెట్టబడి ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని మాట్లాడారండి దేవుడు. ఐగుప్తీల కష్టార్జితాన్ని, కూషు వర్తక లాభాన్ని నీ అనుభవంలో ఉంచుతానని దేవుడు నాతో మాట్లాడారు. నేను ఆ వాక్యాన్ని నమ్మానండి. అలాగే ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. నా బిజినెస్ లో కొంచెం హార్డెల్స్ అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు అప్పుడప్పుడు అమౌంట్ అవసరమయ్యేది. దానికోసం నేను అక్కడక్కడ అప్పు చేయడం అనేది జరిగింది. కానీ అప్పు చేయకూడదు అనేది పాస్టర్ చెప్తున్నారు. సో నేను దాని నుంచి నన్ను రుణ విముక్తి చేయగలిగినటువంటి వారు నా దేవుడని నేను మళ్ళీ నా బిజినెస్ అసలు రుణం లేకుండా నేను బిజినెస్ చేయగలగాలి అనే బిలీఫ్ లోకి నేను వచ్చానండి. అసలు శామ్యూల్ గారు వాక్యం మాట్లాడితే మొదలు పెట్టాక నేను నోట్స్ రాసుకుంటానండి. ఏ రోజుకి ఆ రోజు నాకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ రేపు పొద్దున్న 9:30కి నాకు ఉంది. నాతో మాట్లాడతారు, దేవుడు తన దూత ద్వారా నాతో మాట్లాడతారు. అలా వచ్చిన దూతే నేను శామ్యూల్ పట్ట గారు అనుకుంటానండి. నేను హీఈస్ ఈక్వల్ టు మై ఫాదర్ అనుకుంటానండి. నా ఆత్మీయ తండ్రి అని అంటారు మా మమ్మీ ఎప్పుడు కూడా శామ్యూల్ గారి గురించి. నేను మా అమ్మకి చెప్పడం, అలా టీవీ కార్యక్రమంలో తనకి నేను పరిచయం చేశాను. నా ద్వారా అనేక మందికి శామ్యూల్ గారి వాక్యం అంటే అక్కడ ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ వాక్యంలోనే ఉంది. అది ఎలా తెలుసుకోవాలి అనేది మనకి ఆయన ద్వారా తెలుస్తుందని నేను చెప్పానండి. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి నేను ప్రేయర్ చేసినప్పుడు కూడా నాకు దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పి ఒకటి స్వరాన్ని నేను వినగలిగాను. అంతేకాదు ఒకరోజు మెర్లిన్ గారు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలోకెల్లా నీ వ్యాపారాన్ని వర్ధిల్లు చేయవాడు ఆయన అనేసి వర్డ్ రిలీజ్ చేశారండి 2 years బ్యాక్. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నేను కన్ఫెస్ చేయడం మొదలు పెట్టానో నా బిజినెస్ అది రుణములు తీర్చేసుకుని నేను ప్రాఫిట్ లోకి వెళ్ళగలిగినటువంటి సిచ్యువేషన్ లోకి నేను ఈ రోజు వచ్చానండి. 3 lakhs ఎవ్వరికీ తెలియదండి. ఇది దేవునికి నాకు మాత్రమే తెలుసు. 3 లక్షల రూపాయల రుణాన్ని నేను దేవుని సహాయంతో దేవుని కృపతో నా బిజినెస్ కోసం చేసినటువంటి రుణాన్ని నేను తీర్చుకోగలిగాను. ఇది నా
ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు దేవునికి వెళ్ళి చెల్లించిన నేను ఇంకా తక్కువేనండి. అండ్ నన్ను ఈ రీతిగా నడిపిస్తున్నటువంటి శామ్యూల్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. అంతేకాదండి, నేను దేవుని స్వరం వినడం అనేది ఇంకొకటి ఏంటంటే, ఒకరోజు నేను మా హస్బెండ్ ప్రమోషన్ వచ్చి 7 years అయిందండి. 7 years గా తను అలా ఒకే పొజిషన్ లో స్ట్రక్ అయి ఉన్నారు. తను కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఏదో కొంచెం పొజిషన్ అటు ఇటుగా చేంజ్ చేసి ప్రమోషన్ అయితే ఇచ్చున్నారు. కానీ అయితే నేను అప్పుడు కూడా తనకి చెప్పాను, దేవుడు పక్షపాతి కాడు, మనుషులు అన్యాయం చేసిన దేవుడు అన్యాయస్తుడు కాదనేది నేను తనకి చెప్పానండి. తన మనసులో ఆ నమ్మకం అయితే ఉండింది. నేను ఇంక ఇయర్ ఖచ్చితంగా తనకి ప్రమోషన్ వస్తుందని చెప్పి నేను చెప్పాను. అలాగే నేను ప్రేయర్ చేస్తున్నాను. ఒకరోజు మధ్యాహ్నం తన ప్రమోషన్ గురించి మార్చిలో అనమాట నేను ప్రేయర్ చేస్తున్నాను. మా బాబుని పడుకోబెడితే నేను పడక మీద ఉండి ధ్యానిస్తున్నప్పుడు నా ధ్యానంలో నేను ఒక ఆత్మస్వరాన్ని మళ్ళీ వినగలిగానండి. నీ పెనుమిటిని దేశ అధికారులతో కూడా కూర్చుండబెట్టువాడు ఆయన, గవనీయద్ద అతను పేరుగొనివాడై ఉంటాడన్న స్వరాన్ని నేను వినగలిగానండి. ఎప్పుడైతే ఆ స్వరం నేను విని నేను దాన్ని కన్ఫెస్ చేసి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. అలా ప్రేయర్ చేస్తూ ఉండగానే నేను ఆ టీవీలో టెలికాస్ట్ అయ్యే లాట్ ఆఫ్ టెస్టిమోనీస్, ప్రమోషన్ ఇవ్వలేనటువంటి సమయంలో, ప్రమోషన్ రాదు రెసిషన్ టైంలో అనేక మంది జాబ్ కోల్పోయినప్పటికీ దేవుని బిడ్డలుగా ఈ సంఘానికి వచ్చే చాలా మంది బిడ్డలు వారి జీవితాల్లో నాతో షేర్ చేసుకున్నటువంటి టెస్టిమోనీస్. మాకు ప్రమోషన్ ఇప్పుడు రాదనుకున్నాం, జాబ్ కూడా ఉండదనుకున్నాం, కానీ దేవుని కృపలో ఈ వర్డ్ రిలీజ్ అవ్వడం ద్వారా నేను ప్రమోషన్ ని పొందుకున్నానని, ఇలా నేను నా హైక్ వచ్చిందని చెప్పి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు పొజిషన్ ఇంక్రీజ్ అయిందని చెప్పిన లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ నేను వినున్నానండి. ఆ టెస్టిమోనీస్ అన్నిటినీ కూడా నేను దేవుని దగ్గర వర్డ్ కన్ఫెస్ చేస్తూ ఆ టెస్టిమోనీస్ అన్నిటినీ నేను ధ్యానించడం మొదలు పెట్టాను. వన్ డే అండి, ఒక ఫైన్ ఈవినింగ్ మా హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత తన ప్రమోషన్ లెటర్ తీసుకొచ్చి సర్ప్రైజింగ్ గా నా చేతిలో పెట్టారు. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దేవుడు నిజంగా నాకు అంత ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నారండి. దేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అయితే నేను అనుకున్నాను, ఎప్పుడు నేను అప్పుడు నాకు వీలున్నప్పుడల్లా రెగ్యులర్ గా సంఘానికి రావడం కుదరదండి. అలా నాకు వీలున్నప్పుడల్లా రావడం, నేను ఇక్కడ సర్వీస్ లో పాల్గొనడం, నాకున్న ఆ సీడ్ ని నేను విత్తడం అనేది జరిగేదండి. నేను వచ్చిన ప్రతిసారి నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని అనమాట. ఏదో ఒక మిరాకిల్ నా జీవితంలో ఇంకా అద్భుతంగా ఇంకా ప్రత్యేకంగా జరిగేది. ప్రతి డే ఒక మిరాకిల్ అండి ఈ 3 years నుంచి నా లైఫ్ లో. అలాగే ఒకసారి వచ్చినప్పుడు నా బిజినెస్ లో ఒక అతని దగ్గర ఒక 40,000 రూపీస్ ఆగిపోయినాయండి. 8 months అయిపోయింది, నాకు అమౌంట్ రావట్లేదు, కాంటాక్ట్ లేడు అతను. సరే, చాలా క్లోజ్ రిలేటివ్ నేనండి ఆయన, కానీ నాకు ఎటువంటి రెస్పాండ్ లేదు. అయితే నేను ప్రేయర్ చేస్తున్నాను. ఒకరోజు అనుకోకుండా చర్చ్కి వచ్చి నేను సీడ్ ఆఫర్ చేసినప్పుడు, మీకు మూయబడినటువంటి ద్వారాలు విప్పబడుతున్నాయి అని చెప్పి ఒక వర్డ్ రిలీజ్ చేశారండి. ఆ వర్డ్ నేను కన్ఫెస్ చేసుకున్నాను. సండే నేను చర్చ్కి వచ్చి వెళ్ళానండి. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ నాకు కాల్ చేసి, నువ్వు ఒక మిరాకిల్ నీకు జరిగింది అన్నారు. వెంటనే నేను ఐ గెస్డ్ ఇట్ అండి. నేను ఆ అమౌంట్ వచ్చినాయి అని అనుకున్నాను. అతను వితౌట్ ఇంటిమేషన్ నా అమౌంట్ నాకు అకౌంట్ లో వేసేసారండి. నిజంగా దేవునికి ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు అండి. ఆ తర్వాత మేము లోన్ అప్పు చేయకూడదు అనే కాన్సెప్ట్ పాస్టర్ చాలా సార్లు చెప్పేటటువంటి వారు. అది అప్పు చేసి కొనుక్కోకూడదు, అది లోన్ తీసుకోకూడదు అనే కాన్సెప్ట్. కానీ కార్ అయితే లోన్ లేకుండా తీసుకోవాలి మాకున్న అమౌంట్ తో అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటున్నానండి. అనుకోకుండా ఒకరోజు నేను చర్చ్కి వచ్చాను. చాలా రోజుల నుంచి మీరు పొందుకోవాలని ఆశించి పొందుకోలేకపోతున్నటువంటి వారిని ఈ నెలలో దేవుడు మీకు ఇస్తున్నాడు అనే వర్డ్ రిలీజ్ చేశారండి ఆ వారం పాస్టర్. ఆ వర్డ్ నేను పొందుకోగలిగాను. పొందుకొని నేను అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లో మాకు 1 year ఓల్డ్ ఏనండి ఫుల్ కండిషన్ లో ఉన్నటువంటి ఒక కొత్త కార్ ని దేవుడు మాకున్నటువంటి అవైలబుల్ ప్రైస్ లో వితౌట్ లోన్ లో మాకు కారు ఇచ్చారండి. దేవునికి చాలా చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు ఒక అద్భుతమైన జీవితంలో. ఎప్పుడైతే హస్బెండ్ ప్రమోషన్ వర్డ్ రిలీజ్ అయిందో మళ్ళీ నేను సీడ్ ఆఫర్ చేయడానికి నేను సంఘానికి వచ్చి, ఆ రోజు కూడా ఇదేమంత సాక్ష్యం అనే అనిపిస్తుందండి. బట్ అయినా ఆ వర్డ్ ని వెంటనే దేవునికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి స్వరాన్ని గద్దించమని పాస్టర్ చెప్తారు కనుక ఆ స్వరాన్ని నేను గద్దించి వెంటనే నేను సాక్ష్యం చెప్పానండి. సాక్ష్యం చెప్పి మళ్ళా వెళ్ళి నా సీట్ లో కూర్చున్నప్పుడు పాస్టర్ మెర్లిన్ ఒక వర్డ్ రిలీజ్ చేశారండి. నాకు 6 months నుంచి నాకు ఒక రైట్ ఐలో విపరీతమైనటువంటి పెయిన్ వస్తుందండి. దాని ద్వారా నా లెఫ్ట్ ఐ కూడా విజన్ తక్కువ అవ్వడం, విపరీతమైనటువంటి పెయిన్. అయితే నేను 6 months నుంచి కంప్లీట్ గా మెడిసిన్స్ తీసుకుంటున్నానండి. ఒక్క డోస్ నేను 1 day మిస్ అయినా నెక్స్ట్ డేకి విపరీతమైన పెయిన్ వచ్చేయడం, రెడ్డిష్ గా అయిపోవడం, విజన్ లెస్ అనమాట.
మసకైపోతుంది అనమాట. అది భరించలేనటువంటి నొప్పి. అటువంటి సిచ్యువేషన్ లో నేను ఆ రోజు మెడిసిన్ స్టాప్ చేసేసి నేను పాస్టర్ గారి సాక్ష్యం విన్నాను, ఆస్తమా గురించి పాస్టర్ చెప్పినటువంటి సాక్ష్యం. నేను క్రియారూపకంగా కూడా నేను ఇంకా మెడిసిన్ తీసుకోకూడదు, దేవుడు వర్డ్ రిలీజ్ చేస్తాడు నా కోసం, నేను ఆ వర్డ్ రిలీజ్ చేసిన వాడిని కన్ఫెస్ చేసుకుంటాను, నేను ఇంకా మెడిసిన్ తీసుకోను, దేవుడే నాకు స్వస్థతనిస్తాడని చెప్పి నేను బిలీవ్ చేసి ఆ రోజు వచ్చానండి. అసలు సన్ ఎక్స్పోజర్ అనేది నాకు కంటికి అవ్వద్దు, సన్ గ్లాసెస్ పెట్టమని డాక్టర్ స్ట్రిక్ట్ గా నాకు వార్న్ చేశారండి. బట్ నేను ఎటువంటి సన్ గ్లాసెస్ యూజ్ చేయలేదు. ఆ రోజు మంచి వడగాల్లో నేను చర్చ్కి రావడం జరిగిందండి. రెడ్ గా అయిపోయింది. ఆ సిమ్టమ్స్ తో ఎదిరించి మాట్లాడమని యేసు రక్తంలో ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గద్దించమని పాస్టర్ చెప్తారు కనుక నాకు వచ్చిన ఆ సిమ్టమ్స్, ఆ రెడ్నెస్ కానివ్వండి, ఆ పెయిన్ కానివ్వండి, ఆ విజన్లెస్ అవ్వడం కానివ్వండి, ఏదైనా సరే యేసు నామంలో అవి విడుదలైపోవాలని చెప్పి నేను గద్దిస్తూ వచ్చానండి. నా ఆల్ ద వే జర్నీ అంతా కూడా నేను అలాగే గద్దిస్తూ వచ్చాను. నేను డ్రాప్స్ స్టాప్ చేసేసాను, టాబ్లెట్స్ స్టాప్ చేసేసాను. వచ్చి నేను సాక్ష్యం ఇచ్చి నేను కూర్చున్నానండి. ఫస్ట్ టైం ఇంతమందిలో నేను సాక్ష్యం నా షేర్ చేయడం. ఆ రోజు సాక్ష్యం ఇచ్చి నేను కూర్చున్న వెంటనే మర్లిన్ గారు వర్డ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్ గా రైట్ ఐలో ప్రాబ్లం ఉంది, అది క్రానిక్ ప్రాబ్లం, మీరు లెగసీ ఆఫ్ వర్డ్ ని కన్ఫెస్ చేయమని పాస్టర్ మెర్లిన్ గారు చెప్పారండి. అసలు నేను వండర్ అండి, అనేకమైనటువంటి సాక్ష్యాలు తీసుకొని షేర్ చేయడానికి నేను వచ్చాను. వెంటనే ఇంకొక మిరాకిల్ ని నా లైఫ్ లో నేను ఈ సంఘం ద్వారా చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను వెంటనే లెగసీ ఆ వర్డ్ రిసీవ్ చేసుకుని కన్ఫెస్ చేసుకుని నేను ఇంటికి వెళ్ళానండి. డ్రాప్స్ అయితే వేయలేదు. మళ్ళా సిమ్టమ్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి. వచ్చిన సిమ్టమ్ ని ఏసునామంలో నేను గద్దించడం నేర్చుకున్నానండి. తర్వాత సండే నేను మళ్ళీ చర్చ్కి వచ్చాను. అయితే నేను కుకట్పల్లి సర్వీస్ లో అటెండ్ అవుతున్నానండి. అటెండ్ అయినప్పుడు నేను వెళ్ళి కూర్చున్నానండి. వర్డ్స్ ఈ రోజు మార్నింగ్ సర్వీస్ లో పాస్టర్ రిలీజ్ చేసిన వర్డ్స్ అని పాస్టర్ చదువుతున్నారు అక్కడ. మరలా నేను వెళ్ళి కూర్చున్న వెంటనే రైట్ ఐలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేచి నిలబడండి, రైట్ ఐ పెయిన్ గా ఉంది, చాలా సఫర్ అవుతున్నారు, యూఆర్ గెట్టింగ్ సో డిప్రెస్డ్ అని చెప్పి మళ్ళా వర్డ్ రిలీజ్ అయిందండి. మళ్ళా లేచి నేను ఆ వర్డ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ప్రేయర్ చేసుకున్నానండి. నేను మెడికేషన్ తీసుకుని 1 వీక్ దాటిందండి. ఇప్పటి వరకు ఎటువంటి నాకు నేను ఆ పెయిన్, ఆ రెడ్నెస్, అంత సివియర్ పెయిన్, రెడ్నెస్ ఏదైతే ఉందో అవి 3 డేస్ నుంచి అసలు నాకు కంప్లీట్ గా లేవండి. దేవుడు నిజంగా నా జీవితంలో చేసిన అనేకమైన మేళ్లను బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శామ్యూల్ పట్టా మినిస్ట్రీ ప్రతి ఒక్కరికి, శామ్యూల్ గారికి అండ్ మెర్లిన్ పట్టా గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలండి. Poralakshmi was sharing with her story. It was a real bad story. She was going through a very, very bad time, hard time in her life. Her marriage was falling apart. There were issues and challenges regarding her health, her family, her business. But she said as she tuned into the program of All Things Are Possible, started listening to the message of Pastor Raj, everything turned around in her life. సోదరి వరలక్ష్మి గారు తన సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. చాలా కఠినమైన పరిస్థితి. అయితే తన వైవాహిక జీవితం విచ్ఛిన్నమైపోతున్నది. తన వ్యాపారం అనేది కూడా ఆ గడ్డు పరిస్థితులు ఉన్నది. కుటుంబము, తన సంబంధములు అన్ని కూడా విరిగిపోతున్న సమయంలో, అయితే అటువంటి సమయంలో ఆమె ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ మన పాస్టర్ గారి యొక్క కార్యక్రమాన్ని చూస్తూ దేవుడు ఏ విధంగా తన జీవితాన్ని మార్చాడో మనతో పంచుకున్నది. You heard her share with us as to how day after day as she was listening to the word of God, faith started rising in her heart to the point that she started holding on to the word of God, standing on the word of God, declaring those promises, and how God turned around one thing after the other in her life. దినదినము కూడా ఆమె ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యము వలన తన అంతరంగంలో ఉన్న విశ్వాసం పురికొల్పబడి ఇప్పుడు ఆ వాక్యముపై ఎలా నిలబడాలి, ఆ వాక్యమును ఎలా ప్రకటించాలి, ఆ యొక్క వాగ్దానంపై ఎలా నిలబడి వాటిని ప్రకటించాలో ఆమె నేర్చుకుంటూ ఉండగా దేవుడు తన జీవితంలో మెల్లిమెల్లిగా ప్రతి పరిస్థితిని మార్చడం ఆమె మనతో సాక్ష్యం పంచుకున్నది. To start with, she shared with us how she had problems in her marriage, but you heard her share with us within no time, within a few weeks, how as she stood the word of God, started claiming those scriptures regarding her marriage, God turned around her situation, her husband came back to her, and there was restoration in her marriage. మొదట తన వైవాహిక జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయని తెలియజేసింది. అయితే దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఆ యొక్క లేఖనములు, ఆ యొక్క వచనములు తీసుకొని ఆ వచనంపై నిలబడి ఆ వాక్యములను ఒప్పుకొలు చేస్తూ దానిని ప్రకటిస్తూ ఉండగా ఏ విధంగా దేవుడు తన వైవాహిక జీవితంలో అద్భుతం చేసి తన భర్తను తిరిగి తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ యొక్క సంబంధం అనేది తిరిగి సమకూర్చబడిందని సాక్ష్యం చెప్పినది. We heard her share about how even as she stood on the word of God, started listening to the word on a daily basis, my friend, how she tuned in to hear the voice of the Lord. అయితే దేవుని యొక్క
వాక్యముపై నిలబడి ప్రతిరోజు కూడా అనుదినము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ దేవుని వాక్యమును వింటూ ఆ దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని మలుచుకుందో మనతో పంచుకున్నది. She even shared with us how she tuned in to hear the voice of the Lord. దేవుని స్వరమును ఎలా వినాలో కూడా ఆమె నేర్చుకున్నది అని మనతో సాక్ష్యం పంచుకున్నది. How to hear the still small voice and be led by the Spirit of God. నెమ్మదైన మెల్లని దేవుని స్వరము ఎలా విని దేవుని చేత ఎలా నడిపింపబడాలో కూడా నేర్చుకున్నది మనతో తెలియజేసింది. And she told us how one day when she was working in the kitchen, the Spirit of God told her to just leave everything and run to the balcony. When she went there, it was not a good sight, my friend. Her son was in a dangerous situation and she could rescue her son from that situation. ఒకనొక రోజు వంటగదిలో అలా వంట చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. ఏమనంటే అంత వదిలిపెట్టేసి బాల్కనీకి వెళ్ళమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఆ మాట విని వెంటనే ఆమె సమస్తము వదిలిపెట్టి బాల్కనీకి వెళ్ళిన సమయంలో అక్కడ చూడదగిన విషయం కాదండి. అయితే తన బిడ్డ ఆ బాల్కనీ నుంచి కిందికి వ్రేలాడుతూ ఉన్న పరిస్థితి. అయితే అటువంటి సమయంలో ఆ స్వరం విన్నది కాబట్టి తన బిడ్డను రక్షించుకోగలిగింది. Had she not heard the voice of God, my friend, she would have lost her son. ఒకవేళ దేవుని స్వరము వినలేకపోయినుంటే తన కొడుకుని ఆమె తన బిడ్డను కోల్పోయేదామే. So we encourage you to listen to the word of God. Give God and his word high priority in your life. కాబట్టి స్నేహితులారా దేవుని వాక్యమును వినండి. దేవుని వాక్యమునకు మొట్టమొదటి ప్రాధాన్యతను మీ జీవితంలో ఇవ్వాలి. And you heard about how this sister's situation turned around, one thing after the other. There was restoration in her marriage. God rescued her son from falling down and dying, and he also turned around their business to the point that she said, even as she started connecting to the ministry, connecting to SPM, how God increased her and prospered her even financially. మీరే చెవులారా తన సాక్ష్యమును విన్నారు. ఏ విధంగా తన వైవాహిక జీవితం తిరిగి సమకూర్చబడింది, తిరిగి ఇద్దరు కూడా జతపరచబడ్డారు. తన బిడ్డను దేవుడు ఏ విధంగా కింద పడిపోయి చనిపోకుండా దేవుడు తనను కాపాడాడు. అదేవిధంగా తన వ్యాపారంలో కూడా దేవుడు ఒక గొప్ప అద్భుతం చేశాడు. ఇటువంటి సాక్ష్యములు మీరు అనేకము విన్నారు. కాబట్టి స్నేహితులారా ఆమె చెప్పిన విషయం ఏంటంటే పరిచర్యలో ఎప్పుడైతే భాగస్వామిగా మారిందో, ఈ సామెల్పట్ట మినిస్ట్రీస్ లో ఎప్పుడైతే భాగస్వామ్యం తీసుకున్నదో దేవుడు ఆమెను గొప్పగా దీవించాడన్న సాక్ష్యం మనతో ఆమె పంచుకున్నది. She shared with us how she was going through a financial crisis in her life, but now God brought her to a place where she is able to even sponsor a program. My friend, that is nothing but doing the word of God that brought results, that brought blessings in her life. స్నేహితులారా ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ పరిస్థితి, కానీ ఇప్పుడు ఆమె తానే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నాను అని చెప్పి ఆమె సెలవిచ్చడం జరిగింది. ఇదంతా కూడా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా చేయడం ద్వారానే ఈమె జీవితంలో ఇన్ని అద్భుతాలు అనుభవిస్తూ ఉన్నది. So it could be many challenges that you are facing at this time, going through many problems in your life, but even as this dear one did, if you will hold on to the word of God, listen to the word of God on a daily basis, because faith comes by hearing and hearing the word of God, my friend, God will turn around things in your life too. కాబట్టి స్నేహితులారా ఈ బిడ్డ వలె మీరు కూడా దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉన్నట్టయితే వాక్యం సెలవిస్తుంది విశ్వాసము వినుట వలన, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. కాబట్టి విశ్వాసం అనేది వినుట వలన కలుగుతుంది. అయితే ఈ రీతిగా ఈమె పొందుకున్న అద్భుతములు కూడా మీ జీవితంలో కూడా నిశ్చయంగా అనుభవించగలరు. Do you know the Bible says my people are destroyed for lack of knowledge, but it also says the truth shall come and the truth shall set you free. బైబిల్ సెలవిస్తుంది నా జనులు జ్ఞానము లేని వారు నశించుచున్నారు. అది మాత్రమే కాదు, నువ్వు సత్యమును ఎరుగుదు, ఆ సత్యమే నిన్ను స్వతంత్రులుగా చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. So as you get the knowledge from the word of God, as you get the truth from the word of God, my friend, God will give you revelation. God will drop that one word. God will give you that rhema word wherein you can stand on that word and see mighty miracles and breakthroughs in your life. కాబట్టి స్నేహితులారా మీరు దేవుని వాక్యం నుంచి జ్ఞానమును, దేవుని వాక్యం నుంచి సత్యమును పొందుకుంటూ ఉండగా దేవుడు మీకు ఒక మాటని ఇస్తున్నాడు. ఆ యొక్క నెమ్మదైన మెల్లని స్వరము, అది మాత్రమే కాదు రేమా మాటని ఇచ్చినప్పుడు, ఆ మాటపై నిలబడినప్పుడు, ఆ మాటను పట్టుకుని ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేయడానికి బద్ధుడై ఉంటాడు. Let the truth come and truth set you free. సత్యము వచ్చినాక సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును గాక. God bless you. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.